దేవునామ స్తోత్రాలు ఒకసారి చెల్లిస్తూ మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన దేవుడు గొప్పవాడు. దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు అనంటే సర్వంతర్యామి, భూమి ఆకాశంలో మొత్తము కూడా ఆయన అధికారం కలిగినటువంటి వాడు. ఆయన సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయనకే చెందాలి మహిమ, ఘనత, ప్రభావం. నిన్న నేడు నిరంతరము కూడా ఒకే రీతిగా ఉండే దేవుడు. మృతులను సహితము లేపగలిగినటువంటి దేవుడు. ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చేయగలిగిన శక్తి కలిగినటువంటి వాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేటటువంటి వాడు దేవుడు అనేవాడు. దేవుడు అనంటే ప్రియులారా, దేవుడే. ఆయన సమస్తాన్ని చేయగలిగిన సమర్థుడు. ఇక ఆయన ఏది చేయాలన్నా చేయగలిగినటువంటి సామర్థ్యతను కలిగి ఆయన ఎప్పుడూ కూడా ప్రియులారా మానవులను కాపాడటానికి ఆయన ప్రయత్నించేటటువంటి పరమ తండ్రి. ఆ దేవుడు నిన్ను నన్ను సృజించాడు. అంతేకాదండి, ఆయన సృష్టికర్త. ఈ సమయంలో సృష్టి రహస్యాన్ని గురించి మనం తెలుసుకుందాం. స్త్రీ యొక్క సృష్టి రహస్యమే కాదు, ప్రకృతి యావత్తును కూడా ఎలా సృజించాడో నేర్చుకుందాం. స్త్రీ సృష్టి రహస్యం ఇప్పుడు మనం నేర్చుకునేది. ప్రియులారా, ఆది కాండము 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అప్పుడు ఎలా ఉంది భూమి? ఆయన సృజించినప్పుడు నిరాకారముగాను శూన్యంగా ఉంది. అప్పుడు ప్రభువు దేవుడు చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాడు. అంతేకాదు, రాత్రిని నేలడానికి చంద్రుణ్ణి, పగటి నేలడానికి సూర్యుణ్ణి, రాత్రి చంద్రుణ్ణి, నక్షత్రాలను కూడా పెట్టాడు. ఇవన్నీ దేవుని సృష్టి. ప్రియులారా, దేవుడైన యెహోవా భూమి ఆకాశములను సృజించి మరి పగటిని రాత్రిని వేరుపరచడానికి ఒక దినమైంది. రెండవ దినమును మనం గమనించినట్లయితే దేవుడు భూజలములను అలాగనే ఆకాశాన్ని వేరుపరిచి ఆకాశాన్ని అని ఒక పేరు పెట్టాడు. ప్రియులారా, భూమికి పేరు పెట్టాడు. ఆ యొక్క మరి ఆయన చేసిన దేవుడు ఆ విశాలం చేసి విశాలము క్రింద జలములను, విశాలము మీద జలములను వేరుపరిచాడు. దేవుడే వాటికి ఒక సరిహద్దులు నియమించాడు. నియమించినప్పుడు అస్తమయం ఉదయం కలగ మళ్ళీ రెండవ దినం అయింది. అలాగనే 3వ దినాన్న మనం గమనించినట్లయితే దేవుడు ఆరిన నేలను భూమి అని పేరు పెట్టాడు. ప్రియులరా, ఆ తదుపరి జలరాశికి సముద్రం అని పేరు పెట్టాడు. మరి ఈ రీతిగా దేవుడు గమనించినట్లయితే ప్రియులరా 3వ దినాన్ని చేసినట్లుగా చెట్లను, విత్తనాలు ఇచ్చే చెట్లను, ఫలవృక్షములను ఇచ్చే మొలిపించి, అంతేకాదు ఆ ప్రకారంగా గడ్డిని, ఆయా జాతుల ప్రకారంగా విత్తనాలు ఇచ్చే ప్రతి జాతిని మరి విత్తనాలని, ఫలవృక్షాలను ఆయన మొలిపించినప్పుడు 3వ రోజు అయిపోయింది. ఆయన 4వ రోజున ఏం చేశాడో తెలుసా అండి? 4వ రోజున కూడా ఆయన ఏం చేశాడంటే దేవుడు పగటికి రాత్రి వేరుపరిచినప్పుడు ఆకాశము వందు జ్యోతులను కలుగునుగాక అన్నప్పుడు అవి సూచనలు, కాలములు, దిన సంవత్సరములు సూచించుటకే ఉండునుగాక అన్నాడు. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాక అని పలికాడు. ఆ ప్రకారం ఆయన
దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటి నేలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని నేలడానికి చిన్న జ్యోతిని, నక్షత్రాలని చేశాడు. భూమి మీద వెలుగిచ్చుటకు పగటి, నీ రాత్రి ఏలుటకు వెలుగు, చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను, అది మంచిదని దేవుడు చూచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు అందుకే అన్నాడు, దినములు సంవత్సరములు సూచించటానికి ప్రియులారా ఒక పగలు ఒక రాత్రి చూస్తున్నాం. ఇలా మరి పగటిని ఈరోజు సూర్యుడు వెళ్తున్నాడు. ఆయన దేవుని సృష్టి అది. ఎందుకు సృష్టించాడు దాన్ని అని అంటే, ప్రజలు సంచరించడానికి, వారి పనులు చేసుకోవడానికి పగటిని సూర్యుడిని ప్రభువు సృష్టించాడు. రాత్రిని తెలియటానికి ఆ చంద్ర నక్షత్రాలు చేశాడు. అది రాత్రి, అప్పుడు మనం విశ్రాంతి తీసుకుంటాం. ఇలాగా 4వ దినాన్ని చేశాడు. 5వ దినాన్ని ఏం చేశాడంటే, పక్షుల్ని భూమి మీద ఆకాశ విషయాలు ఎగురునుగా కానీ చేశాడు. వాటి తర్వాత ప్రియులను గమనించినట్లయితే జనములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, చేపలను, చలించు వాటిని, జాతి ప్రకారము రెక్కలు గల పక్షులను, అంతేకాదు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలం నిండి ఉండునని పక్షుల భూమి మీద విస్తరించలాగిన ప్రభు ఆజ్ఞాపిస్తే ప్రభు ఆశీర్వదించినట్లుగా జరిగింది. అప్పటికి 5వ రోజు. మరి గమనించినట్లు 6వ రోజుకు మనం వచ్చినట్లయితే ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగా కానీ పలికాడు. దేవుడు ఆయా జాతుల ప్రకారము జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము ప్రాకు పురుగులను, నిజంగా ఇవన్నీ కూడా చేసి దేవుడు మంచివిగా చూశాడు. ప్రియులారా, చేపలను, ఇవన్నీ కూడా దేవుడు సృష్టించేసరికి మరి 6వ దినం అయిపోయింది. 7వ దినానికి వచ్చినప్పటికీ ప్రియులారా, ఆకాశమును భూమిని వాటి మీద ఉన్న సమస్తాన్ని కూడా ఆయన చేయతలించిన, ఈనాడు భూమి మీద ఉన్న సమస్త సృష్టిని, సమూహాన్ని కూడా ఆయన సంపూర్తి చేసి 7వ దినమున ఆయన పనిని సంపూర్తి చేసి ఆయన ఏం చేశాడో తెలుసా అండి? విశ్రాంతిని తీసుకున్నట్లుగా 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అయితే దేవుడు ఈ రీతిగా సమస్తాన్ని ఆయన సృజించాడు. ఆయన సమస్తాన్ని సృజించిన తర్వాత మనం ఒక్కసారి వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే, ఆయన 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు, సృజించినట్టు పని అంతటి నుండి ఆయన విశ్రాంతి తీసుకున్నట్లుగా బైబిల్లో వ్రాయబడుతుంది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని ధ్యానం చేయాలి. మనం దేవుని వాక్యాన్ని మరి చదివేటప్పుడు చాలామంది దేవుడు ఉన్నాడు అని మనం అంటున్నామే, కానీ నిజంగా దాని గురించి ఏనాడైనా విచారణ చేశామా? దాని గురించి ఎప్పుడైనా మరి మనము పరిశీలన చేసామా అన్న విషయాన్ని కూడా మనం గమనించాలండి. ఎందుకనంటే దేవుడు, ఇంతకు ముందుగా నేను చెప్పాను, దేవుడు అనేవాడు ఆయన సర్వంతర్యామి. ఆయన చేతిలో ప్రియులారా, ఆయన ఏది చేయాలన్నా ఆయన చేయగలడు. సృష్టి యావత్తు, నిన్ను నన్ను కూడా సృజించింది ఆ దేవుడే. ఆయన సృష్టికర్త, ఆయన శిల్పి నిర్మాణకుడు అండి. ఆయన శిల్పి నిర్మాణకుడు. ప్రియులారా, దేవుని సృష్టి ఎంత అమూల్యమైనదో చూసారా? ఆ యొక్క ఆకాశ పక్షులను, భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా, సూర్యుడిని, చంద్రుడిని, అన్నిటినీ కూడా ఆ దేవుడే కదా సృష్టించాడు. దేవుడే సృష్టించాడు. ఆయన సృష్టించిన దానిని బట్టి అనగా ఆయన అన్నిటినీ సృష్టించాడు. ఆయన సృజించిన దాన్ని విశ్రాంతి దినంగా మార్చుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనం చూస్తే, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయ్యున్నాడనెను. దేవుని స్తోత్రం. ఆయన విశ్రాంతి దినమునకు ఆయన ప్రభు అయ్యున్నాడు.
దేవుని వాక్యాన్ని మనం గమనించాం. ఈ రీతిగా మరి 2వ అధ్యాయం 4వ వచనాలకు వస్తే, దేవుడైన యెహోవా భూమిని ఆకాశాన్ని చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించను లేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. ఆలోచించండి. దేవుడు భూమి ఆకాశాలను సృజించినప్పుడు చెట్టు మీద ఏ పొద లేదు, భూమి మీద ఏ పొద లేదు. ప్రియులరా, ఆ పొలములో భూమిలో ఏ మొక్కైనను చెట్టైనను లేదు. ఆ దినాలలో వర్షం కూడా లేదు. దేవుడు సృజించాడు మనందరికీ మంచి పండ్లనిచ్చే చెట్లు. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి పువ్వులే కానీ, కాయలే కానీ, చెట్టు గాలులే కానీ, సముద్ర చేపలే కానీ, మనం తింటున్న ప్రతి పక్షి మాంసములు, ఇవన్నీ మానవుని కొరకే ప్రభు సృజించాడండి. ఒక మంచి ఉద్దేశంతో ఆయన సృజించాడు. ఇవన్నీ సృజించిన తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? ఆ చెట్టుకు వర్షం లేదు, అప్పటికి కూడా వర్షాన్ని కురిపించలేదు, భూమి మీద వాన లేదు ఆ రోజుల్లో. కానీ నేలను సేద్యపరచుటకు నరుడు కూడా లేడు. భూమి అంతని చేశాడు ప్రభు. ఆజ్ఞాపించినట్లుగా అన్ని మొక్కలు మొలిసినాయి, అన్ని జంతువులు సృష్టించబడే మాట మాత్రం సెలవు చేత మాత్రమే. కానీ దేవుడు ఆ దినాన్న ఒక విషయం 7వ వచనం చూస్తున్నాం. దేవుడైన యెహోవా నేలను ఎలా తడిపాడో తెలుసా? 6వ వచనం, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. వర్షం లేదు, కానీ ఏం చేశాడు? ఇక్కడ నేల మట్టితో నరుని చేయాలి అంటే, మట్టి ముద్ద చేయాలంటే ఆవిరిని పుట్టించాడు. భూమికి ఆవిరిని పుట్టించి నేల అంతటినీ తడిపాడు. అన్నిటినీ నోటి మాటతో చేశాడు. మానవుని మాత్రము భూమిలో తడిపి ఆ మట్టితో ఒక బొమ్మను చేశాడు. ఆ బొమ్మ కూడా ఎలా చేశాడో తెలుసా అండి? దేవుని రూపములో చేశాడు, తన పోలికగా చేశాడు, తన రూపములో చేశాడు. చేసి నన్ను సృజించి అతనికి ఏమిస్తాడు? జీవాత్మను ఊదెను. చూడండి, నరుడు అప్పుడు జీవవాయువును ఊదుగా నరుడు జీవాత్మాయను. దేవుడిని యెహోవా తూర్పు ఏదెను తోటలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ప్రియులారా, నిజంగా దేవుని వాక్యాన్ని చదువుతుంటే హృదయము చాలా ఆనందపడుతూ ఉంటుంది, చాలా సంతోషిస్తూ ఉంటుంది. అసలు మనము దేవుణ్ణి ఎలా స్తుతించినా, ఏ రీతిగా ఘనపరిచినా దేవునికి మనము రుణస్థులమేనండి, రుణస్థులమే. ఆయనను ఎంతగా మనము స్తుతించినా, ఆయనను ఎంతగా మనము మహిమపరిచిన రుణస్థులమే. ఒక బిడ్డని ఒక తండ్రి కంటే ఏదన్నా విషయంలో వ్యతిరేకంగా తిరిగితే అంటుంటాం, ఏమిరా బాబు నీకు ఇంత కూడా లేదా, నీ తండ్రి మాట వినవా అని పక్కన ఉన్న వాళ్ళకి గద్దిస్తూ ఉంటారు. కానీ నిన్ను నన్ను సృజించిన దేవుడు ఎలా సృజించాడో తెలుసా? దేవుని కంటే కొంచెము తక్కువ వారిగా సృజించాడంతే. తన రూపములో తన పోలిక చొప్పున దేవుడు నరుని నిర్మించాడు. తన స్వహస్తాలతో చేశాడు. తన చేతితో మట్టిని తీసి ఆ మట్టికి ప్రియులారా అవయవాలన్నిటినీ రూపకల్పన చేసి మరి ఒక పిట్టగానే చచ్చిపోతే కొన్నిసార్లు అండి ఫ్యాన్ తగిలి ఒక పిచ్చుక పడిపోయింది అనుకోండి, పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళో తెలుసా అండి? కోడిపిల్లలు కూడా గద్దను తీసుకుపోతుంటే తరిమితే కోడిపిల్ల కింద పడగానే మా అమ్మమ్మలు నానమ్మలు ఏం చేసేవాళ్ళు అంటే కోడిపిల్ల ముక్కులు నోట్లో పెట్టేసుకొని వాళ్ళలో ఉన్న ఆ ఊపిరిని పీల్చేటోళ్ళు, ఊదేటోళ్ళు.
ఊదంగానే అది కదిలేది. ఎందుకని? చూడండి, నరుడు జీవాత్మాయను, నరిలో ఉన్న శక్తి ప్రాణవాయువు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఎవరు మరణావస్థలో ఉంటే గ్యాస్ పెడతా ఉంటారు కదండి, తీసుకొచ్చేసి మరి ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. ప్రియులారా గమనించండి, దేవుడు బొమ్మను చేసి బొమ్మను నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మాయను. మొదటిగా మనం చదువుకున్నాం, దేవుడు భూమి ఆకాశాలన్నింటినీ సృజించాడు, కానీ అది ఆ తోటను సేద్యం చేయడానికి నరుడు లేడు. ఆ యొక్క తోటను సేద్యపరచడానికి నరుడు లేడు. అందుకొరకే దేవుడు తన పోలికలో తన రూపములో నరుని చేశాడు. నరుని ఎందుకు చేశాడు? దేవుని మహిమపరచడానికి చేశాడు, తన పోలికగా చేశాడు. దేవుడు నరుని చేసి ఏం చేశాడంటే, తీసుకొని వెళ్ళి దేవుడు వేశాడే ఏదేను తోట, ఆ తోటలో నరుడు నిర్మించిన ఆ నరుని తీసుకెళ్ళి పెట్టాడండి ఏదేను తోటలో. ఏదేను అనగా ఉల్లాసము అని అర్థము, ఏదేను అనగా సంతోషము అనే అర్థము. ఎందుకంటే ఏదేను తోటలో లేని చెట్టు లేదండి, ఏదేను తోటలో లేని ఏమీ లేవు, అన్ని ఫలవృక్షాలు. మనం చదువుకున్నట్లయితే ఆ నిర్మించిన ఆ నరుని తీసుకెళ్ళి ఏదేను తోటలో ఉంచాడు. 2వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదివితే, అప్పుడు దేవుడనే చూపునకు రమ్యమైనదియు ఆహారముట్టుకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యన జీవవృక్షమును, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదోనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. అప్పటి వరకు వర్షం లేదండి, ఆవిరితోనే చెట్లన్నీ కూడా బ్రతికినాయి, దేవుని నోటి మాటతోనే బ్రతికినాయి. కానీ ఇక్కడ మనము వాక్యాన్ని పరిశీలించినప్పుడు ఆ ఏదేను తోటను సేద్యపరుస్తూ అందులో ఉన్న ప్రతి చెట్ల ఫలములు భుజిస్తూ ఒక్క చెట్టు కాయ మాత్రం తినకూడదని దేవుడు చెప్పి దానిని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి ఒక ప్రియులరా నది బయలుదేరింది. ప్రియులరా ఆ తోట తడపడానికి ఏదేనులో నుండి ఏం బయలుదేరింది? ఒక నది బయలుదేరింది. అది ఏమైంది? 4 శాఖలుగా విభాగింపబడింది. 4 శాఖలు. ఎందుకు? నలుమూలల ఆ చెట్లకి నీళ్లు పెట్టడానికి, సేద్యపరచడానికి ఆదామును పెట్టి ఆ చెట్లకి నీళ్లు పెట్టడానికి కొన్ని నదులను పెట్టాడు. వారి పేరు ఏంటి అని అంటే, మొదటి నది పేరు ఏంటంటే 11వ వచనము పీషోను. పీషోను ప్రియులరా, పీషోను అనేది ఎక్కడుంది? ఏదేనులో నుండి బయలుదేరిన ఒక చీలిక. అయితే అది ఏం చేస్తుంది అని అంటే, దాని చుట్టూ ఏమున్నాయో తెలుసా అండి? అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది, ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ మోడమును గోవేదికియు దొరుకును. ఆ నది పారుతుంది, అక్కడ ఇవన్నీ కూడా శ్రేష్టమైనవి దొరుకుతాయి. 2వ నది పేరు గిహోను, అది కూషు దేశం అంతటి చుట్టూ పారుతుంది. 3వ నది పేరు హిద్దీకేలు. 3వ నది పేరు ఏంటండి? హిద్దీకేలు. ఇది టైగ్రిస్ నది. ఇది ఏదేనులోనున్న నదులలో ఒకటి. ఇది ఆ ప్రాంతములో పారుతున్నటువంటి నది. ప్రియులరా, అలాగునే గమనించినట్లయితే 4వ నది పేరు యూఫ్రటీసు. ఈ యూఫ్రటీసు లోకమందలి పెద్ద నదుల్లో ఒకటి. ఆసియా ఖండమున పశ్చిమమందు ఉన్నది అని వ్రాయబడి ఉంది. నిజంగా దీనికి మనం గమనించినట్లయితే నదులన్నిటిలో, లోకములో ఉన్న పెద్ద నదులన్నిటిలో ఒకటట. ఇది ఆసియా ఖండమున పశ్చిమమందున్నది అంటున్నాడు. అంటే ఈ నది, దేవుడు నిర్మించిన ఈ నదులు 4 వైపులా నీళ్లు పారుతూ ఉన్నాయి. అంతేకాదు, ఈరోజు సముద్రములు ఉన్నాయండి, వాటికి ఒక హద్దు నియమించాడు.
హద్దు దాటి అవి రావడానికి వీలు లేదు. ఎందుకని? దేవుడు నియమించిన హద్దుల్లో అది ఉంటుంది. అలాగనే ఇవన్నీ చెబుతూ ప్రభు ఏమని చెప్పాడంటే ఆదాముతో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములు నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. ఆదామును తీసుకొని వెళ్ళాడు. ఆ యొక్క ఏదేను నుంచి నీళ్ళన్నీ పారుతూ ఉన్నాయి. నీళ్ళన్నీ పారుతూ ఉన్నప్పుడు వాటిని అంతసేపు దేవుడైన యెహోవా ఆదాము చుట్టే ఉన్నాడు. ఆదాము దేవునితోనే నడుస్తూ ఉన్నాడు, తోటలో సంచరిస్తున్నాడు. ప్రతి చెట్టుని, ప్రతి వృక్షాన్ని, ప్రతి పక్షిని, ప్రతి దానిని కూడా చూపించి ఇవన్నీ నువ్వు అనుభవించు, కానీ ఇదిగో మంచి చెడులనిచ్చు ఈ వృక్ష ఫలము నీవు తినకూడదు, వీటిని తినకూడదు. తిన్నావు అనుకో, చచ్చిన రోజు నీవు దాన్ని తిన్న రోజు చచ్చిపోతావు అని దేవుడు ఆదాముకి గట్టిగా ఆజ్ఞ జారీ చేశాడు. అవునండి, అవన్నీ విన్నాడు. తోటను సేద్యపరుస్తూ ఉన్నాడు. తోటలో ఒంటరిగా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఈ పనులన్నీ చేసుకుంటున్నాడు దేవుడు చెప్పినట్లుగా. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఆయన సృష్టి ఎంత ఆశ్చర్యం, ఆయన సృష్టి ఎంత అద్భుతం. అది ఎలా మనం పొగడగలం? అసలు అలాంటి దేవుడిని కలిగి ఉన్న మనం ఎంత ధన్యులమంటే. అందుకే అన్నాడు, యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఆయనను కలిగి ఉన్న మనం ధన్యులం. ఆయనను మనకిచ్చిన మన తల్లిదండ్రులు అది గొప్ప ఆస్తి మనకి. ఒక తల్లిదండ్రులు నిజ దేవుణ్ణి తెలుసుకొని మనకి ఆ భక్తిలో పెంచుతున్నారంటే మనం ఎంత ధన్యులమండి. ఆలోచించండి. అయితే అన్నిటినీ జతలు జతలుగా చేశాడు. పక్షుల్ని, ప్రతి పక్షిని జతలు జతలుగా చేశాడు. ప్రతి జంతువుని జతలు జతలుగా చేశాడు. ప్రతి చేపని జతలు ఆడదిగా మొగదిగా చేశాడు. ప్రతి దానిని చేశాడు. కానీ నరుని మాత్రము దేవుడు తన రూపంలో నేలమట్టిని తీసి తన స్వహస్తాలతో తన రూపము కన్నా కొంచెము తక్కువ వారిగా దేవుడు చేసినట్లుగా మనకు లేఖన ఆధారాలు ఉన్నాయి. ప్రియులారా, ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, దేవుని శక్తిని మనం రుచి చూచినట్లయితే, ఎన్ని శ్రమలు రానివ్వండి, ఎన్ని శోధనలు రానివ్వనండి, దాని నుండి మనం తొలగిపోగలమా? దాని నుండి మనము తప్పించుకోగలమా అండి? తప్పించుకోగలమా? అస్సలు. ప్రియులారా, ఇర్మియా ఒక మాట చెప్తున్నాడు 18వ అధ్యాయంలో. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమట్టితో చేర్చిన కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేయును. సరే అండి, దేవుడు సృష్టికర్త, ఆయన కుమ్మరి. ఆయన ఒక బొమ్మని చేస్తే, ఒక పాత్రను చేస్తే, ఒకవేళ అది పాడైపోతే కుమ్మరివాడు ఆ మట్టి ముద్దను తీసి చరిచి మళ్ళీ సారె మీద చరిచి తనకి ఇష్టమైన రూపాన్ని చేస్తాడు. అయితే ఇర్మియాతో ఆ సందర్భాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. అవునండి, మనం అనుకుంటాం మన దేవుని మాటలు ఎంత నమ్మదగినవండి. ఆయన మాటలకి మనం ఏ రీతిగా ఆయనను మనము పొగడగలము, ఆయనను మనం ఏ రీతిగా ఆయనను మనము స్తుతించగలమండి. ఆయనను ఎంతగా మనము ఘనపరిచినప్పటికీ కూడా మనము ఇంకానూ తక్కువే అండి. దేవుని వాక్యం దేవుని సందర్భంలో
దేవుని వాక్యం మనతో ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటుందండి. వాక్యము నమ్మదగినది. ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తివంతుడండి. ఆయన గురించి మనం విన్నట్లయితే భక్తుడు ఇలా రాస్తున్నాడు, దావీదు కీర్తనలు 8 దానిలో మనం గమనించినప్పుడు 3వ వచనంలో, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నువ్వు కలగచేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు అంటున్నాడు. అవునండి, మానవులను జ్ఞాపకం చేసుకోవడానికి, మానవుని తన పోలికగా సృజించాలని ఆయన అనుకోవడం, మనుష్యుడు ఏ పాటివాడండి. దేవుడు మనల్ని సృజించాడు. ఆయన మనల్ని నిజంగా నిర్మించినటువంటి ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన పలుకుతున్నటువంటి మాట, నరుని జ్ఞాపకం చేసుకోవటానికి నరుడు వాడే పాటివాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. దేవుని కంటే వాని కొంచెము తక్కువ వానిగా చేస్తున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటిని, ఎడ్లనన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములు సంచరించే వాటినన్నిటినీ నీ పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు అంటున్నాడు. అయితే ఈనాడు దేవుడు అన్నిటి మీద మానవునికి అధికారం ఇచ్చాడండి. అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చి వారి పాదాల క్రింద ఉంచితే మనుష్యుడు ఏం చేస్తున్నాడండి? దానికి భయపడుతున్నాడు. దానికి భయపడి ఏం చేస్తున్నాము? చాలా ఆందోళన చెంది, ఒక పులి వస్తే భయపడతాం, ఒక సర్పం వస్తే భయపడతాం, ఒక చిన్న కొంతమంది పిల్లలైతే బల్లుల్ని చూసి భయపడతారు, ఒక కప్ప దగ్గరికి వస్తుంటే దాన్ని చూసి భయపడుతూ ఉంటారు. దేవుడు మానవునికి దాని మీద అధికారం ఇచ్చాడు. మానవుని పాదము క్రింద వాటిని ఉంచాడు. దేవుని సృష్టి ఎంత గొప్పదండి. ఆయన సృష్టిని మనం ఏ విధంగా వర్ణించగలము? ఆయన సృష్టి ఎంత గొప్పది. అందుకే భక్తుడు దావీదు 139వ కీర్తనలో కూడా ఒక మాట చెప్తున్నాడు, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. 13వ వచనం చూడండి, నా అంతరంద్రియములను నీవే కలగచేస్తివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన నాడు నీవే, నీవు నన్ను కలగచేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడినాడు, నాకు కలిగిన ఎముకలను నీవు మరుగై ఉండలేదు, నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నయూ నీ గ్రంథములో లిఖింపబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా దేవునిని ఆయన శ్లాఘిస్తున్నాడో చూడండి. భక్తుడు దావీదు తన ప్రభుని గురించి ఎంతగా ఆయన కొనియాడుతున్నాడో చూడండి. నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క గాథ జలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నా కలిగిన ఎముకలు నీకు మరుగైండా లేదు. అవునండి, దేవుని సృష్టి, ఆయన ప్రణాళిక ఎంత గొప్పది. ఒక మానవుని కొరకు ఆయన గీసిన ప్రణాళిక ఎంత విలువైనదండి. ఆయన ప్రణాళిక ఎంత గొప్పది. మానవుడు దాన్ని గుర్తిస్తున్నాడా? సృష్టికర్తను విడిచి ఈనాడు సృష్టమును ఆరాధిస్తున్నారు. ప్రియులార, సూర్యుడు మనల్ని నేలడానికి ప్రభు నిర్మించాడు. పగటి నేలడానికి అది తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంది. రెండవ దినం రాగానే మళ్ళా ఉదయిస్తున్నాడు, ప్రొద్దు గుంకగానే అస్తమిస్తూ ఉన్నాడు. చంద్రుడు రాత్రి మనకు 15 రోజులు వెలుతురు, 15 రోజులు చీకటి కలిగించేస్తుంది. నక్షత్రాలను చూస్తున్న వెలుగునిస్తున్నాయి. ఇవన్నీ దేవుని సృష్టి. మాట మాత్రమైన సెలవిచ్చినటువంటి దేవుని యొక్క సృష్టి. అలా చేసి వీటినన్నిటినీ కూడా ఏలుబడి చేయడానికి ఒక నరుణ్ణి చేస్తాడు. నరుని చేసి భూమి ఆకాశములను
సృజించిన దేవుడు ఆ తోటలో ఉంచాడు. ప్రభు అనుకున్నాడు, అయ్యో ఆదాము ఒక్కడే ఉన్నాడు కదా, ఒక్కడే తిరుగుతున్నాడు, అన్నిటినీ జతలుగా చేశాను, ఆదాము ఒక్కడే ఉన్నాడని చెప్పేసి వెంటనే ఏం చేశాడంటే 18వ వచనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వాని కొరకు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలా. స్త్రీలు ప్రతి ఒక్కరు వర్తమానం వింటున్న ప్రతి స్త్రీ ఇక్కడ గమనించాలి. అందుకే చెప్పాను, సృష్టి రహస్యములో స్త్రీ సృష్టి రహస్యం ఎంత గొప్పదో తెలుసా అండి. అసలు దేవుడు నరుని ఎందుకు చేశాడు? సమస్త అధికారములు నరుని పాదముల కింద పెట్టాడు. సర్వ సృష్టి మీద ఆయనకి అధికారం ఇచ్చాడు. ఆ తర్వాత అన్నిటినీ జతలుగా చేశాడు. అవి ఫలిస్తున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయి. కానీ నరుడు మాత్రం ఒంటరిగా ఉన్నాడు. ఆయన దేవుని పోలికే ఉన్నాడు. దేవుని మహిమ కొరకు ఆయనను సృజించాడు. అలాగనే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇప్పుడు అనుకుంటున్నాడు నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయములు చేస్తాను. ఈ మాట ప్రతి వివాహములో ప్రతి దైవజనుడు కూడా చెప్తూ ఉంటాడు. ఎంతమంది దీనిని పాటిస్తున్నారు? ఎంతమంది వారి స్థానాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు? స్త్రీ తన స్థానాన్ని గుర్తిస్తున్నారు. ఎంతమంది స్త్రీలు వారి బాధ్యతలను గుర్తిస్తున్నారు? ఈనాడు దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయాన్ని చేస్తానన్నాడు. పురుషుని కొరకు, వాని కొరకు సాటి అయిన సహాయాన్ని చేస్తానన్నాడు. సాటి అయినా అనే దానికి ఒకసారి ఆలోచన చేయండి. పురుషునికి సహాయకురాలని అన్నాడు. పురుషునికి చాలా మంది కొన్ని జతలుగా భార్యాభర్తలు పెళ్ళిళ్ళు అయినాక నడుస్తుంటే రోడ్ల మీద లేదా ఇళ్లలో మనం చూస్తుంటే కొంతమంది అంటారు, అసలు ఈమె సాటి అయిన సహకారి కాదండి, సాటి అయిన భార్య కాదు. అతడు ఎంత చురుకైన వాడు, అతడు ఎంత ఘనుడు, ఎంత జ్ఞానం కలవాడు, అతనికి ఈ భార్య సాటి అయింది కాదు, తగినది కాదు. అతని వలె ఆమె కూడా చురుకైనదైతే ఎంతైనా సంపాదించవచ్చండి. ఆయనకున్న జ్ఞానం కూడా ఈమె నేర్చుకోవటం లేదు. వారికి ఉన్నటువంటి శ్రద్ధ, వారికి ఉన్నటువంటి చురుకుదనం కొంత కూడా ఈ స్త్రీకి రావట్లేదు అని చెప్పి కొంతమంది భార్యాభర్తల గురించి వివరిస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, సాటి అయిన సహకారిని చేస్తాను అంటున్నాడు అని చెప్పి ఆయన ఎలా చేశాడు? మరి ప్రియులను ఆదామును చేసినట్టుగా ఆయన చేయలేదు. స్త్రీ అంటే దాని భావము సహకారి, సాటి అయిన సహకారి, తోడు. అయితే ఇప్పుడు ఎలా చేయాలనుకున్నాడు దేవుడు? మనం 18వ వచనంలోకి వచ్చినట్లయితే దేవుని వాక్యాన్ని మనం చూసి, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. స్త్రీని కూడా చేయొచ్చు కదా మట్టిని తీసి అని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళల్లో ఐక్యత, సఖ్యత ఉండాలి. అప్పటి వరకు ఆదాం అనుకున్నాడు, వీటన్నిటికి జతలున్నాయి, నాకు జత లేదు, ఒంటరిగా ఉన్నానే అని ఫీల్ అయి ఉండొచ్చు. అతనికి ఇంకా దాని స్త్రీని గురించి తెలియదు, దేవుని యొక్క ఆలోచన గురించి ఇంకా తెలియదు. పురుషుని మొదటగా సృష్టించి ఆయనకు ఏం చేశాడో చెప్పండి, కొంచెము మరి అన్నీ నేర్పించాడు. వ్యవసాయం చేయటం నేర్పించాడు, ఎలా సంపాదించాలో నేర్పించాడు, ఎలా పని చేయాలో తోటలో పని నేర్పించాడు, వాటిని ఎట్లా సేద్యపరచాలో దేవుడే నేర్పించాడు. అన్నీ నేర్పించాక స్త్రీనిచ్చాడు కదండి, స్త్రీనిచ్చాడు. ఎందుకని? పురుషుడు యజమానుడు, పోషణకర్త. ఆ ఉద్యోగమే చేయని, ఇంకా ఉన్నత ఉద్యోగమే చేయని, లేదా కూలివాడే కానీ భార్యను పోషించాల్సిన బాధ్యత ప్రతి పురుషుని మీద ఉంది. కనుక దేవుని వాక్యాన్ని మనం ఇక్కడ గమనించినప్పుడు దేవుడు తన నిద్రను కలగచేసి, గాఢ నిద్ర కలగచేసి పక్కటెముకను తీశాడు. ప్రియులరా, అతని పక్కటెముకను తీసి ఆ చోటులో మాంసముతో పొడ్చివేసాను.
ఎందుకని? ఈ రోజుల్లో ఆపరేషన్స్ చేస్తున్నారు కదా. ఆపరేషన్ చేస్తూ ఉంటే మనం వాళ్ళని ఎంతో ఘనపరుస్తాం. నొప్పి తెలియకుండా ఆపరేషన్ అయింది, కానీ మొదటి ఆపరేషన్ దేవుడే చేశాడు. మరొక విషయం, ఈ రోజున ఆపరేషన్కి ఒక మత్తునిస్తారు. నేను ఒక చిన్న చరిత్ర చదివాను. ఒక క్రైస్తవ వైద్యుడు ఒక స్త్రీకి ఒకరికి ఆపరేషన్ చేశాడంట. ఆపరేషన్ చేస్తుంటే మత్తు లేకుండా ఆపరేషన్ చేస్తే ఎంత నొప్పి ఉంటుందంటే, ఎంత బాధ ఉంటుంది. అలాంటప్పుడు ఆయన మనస్సు సహించక ప్రార్థించాడంట ప్రభు దగ్గర. ప్రార్థన చేసి ప్రార్థించి ఆ యొక్క మత్తు మందును కనుగొన్నాడంట. దేవుడు తనకిచ్చిన ఆలోచనను బట్టి ఆ మత్తు మందును కనుగొన్న తర్వాత, అప్పుడు ఆ మత్తు మందును ఈనాడు మనం గమనిస్తున్నాం కదా, కరోనా వ్యాధి గురించి జంతువుల మీద, ఎలకల మీద, ఇలాంటి వాడు అలాగ చేసి ఒక మత్తు ఇచ్చి ఆపరేషన్ చేసి ఆ తర్వాత మందును విడుదల చేశాడంట ఒక క్రైస్తవుడు. అదే మందు ఈనాడు ప్రపంచ దేశాల అన్నిటిలో కూడా అదే మత్తు మందు ఈనాడు ఎంత మేజర్ ఆపరేషన్స్ కానీ, చిన్న ఆపరేషన్స్ కానీ, ఎలాంటి ఒక కాలు ఆపరేషన్ చేయాలన్నా, ఒక గుండె ఆపరేషన్ చేయాలన్నా, కడుపులో బిడ్డని తీయాలన్నా, ఊపిరితిత్తులు ఆపరేషన్ చేయాలన్నా, బ్రెయిన్ ఆపరేషన్ చేయాలన్నా అతను కనుగొన్న మందే, ఒక క్రైస్తవుడు కనుగొన్న మందే ప్రియులరా ఈ నేటి కాలంలో ప్రతి ఒక్కడు వాడుతూ ఉన్నారు. అంటే ఎంత గొప్ప విషయం అది. దేవుడు మనం అడిగితే తప్పక సహాయం చేస్తాడు. అలా దేవుడు తనకు గాఢ నిద్రను కలగచేసి ఆ మత్తును తీసి మత్తునిచ్చి మాంసమును తీశాడు. ఆ యొక్క చోటును మళ్ళీ మాంసముతో కొచ్చివేశాడు. చేసి తర్వాత దేవుడిని తన ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఏం చేశాడండి? స్త్రీనిగా నిర్మించి, స్త్రీ సృష్టి రహస్యాన్ని గురించి నేను మీదట పెడుతున్నాను. ప్రియులారా, ఒక స్త్రీని ఎలా సృష్టించాడు? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయాన్ని చేస్తానని చెప్పి ఒక స్త్రీని నిర్మించాడు. ఎలా నిర్మించాడు? ఎముకను తీశాడు, మాంసమును తీశాడు, స్త్రీనిగా అందమైన స్త్రీగా నిర్మించాడు. ఆదాముకు తల్లి లేదండి, ఈ స్త్రీకి తల్లి లేదు. వారికి తల్లిదండ్రులు లేరు, ఆదాముకి ఈయనకి తల్లిదండ్రులు లేరు. వీరికి బాల్య దశ తెలియదు, చంటి బిడ్డల దశ తెలియదు, తల్లి మమకారము తెలియదు, తల్లి స్తన్యము తెలియదు, ప్రియులర తల్లి ఒడి తెలియదు. దేవుడే తల్లి, దేవుడే తండ్రి, దేవుడే ఒక యవనస్తులుగా చేశాడు వాళ్ళని. హల్లెలూయా. దేవుడే స్వయంగా తనకిష్టమైనట్లుగా చక్కగా చేశాడు. ఒక యవన స్త్రీని చేశాడు, ఒక యవనస్తుడిగా ఆదాముని చేశాడు. ఆదాము అనగా మొదటి పురుషుడు. ఆదాము అనగా మొదటి పురుషుడే కాదు ప్రియులారా, మనం గమనించినట్లయితే ఆదాము మొదటగా సృజించబడినవాడు. దేవుడు ఆదామును సృజించాడు. ఆదామును సృజించినప్పుడు ప్రియులారా ఆయన ఎర్రనివాడుగా నిర్మించాడు. దేవుడు ప్రథమ పురుషుడిగా ఆయన చేయబడ్డాడు. ఆదాము ప్రియులారా 930 సంవత్సరాలు బ్రతికాడు. 930 ఏళ్ళు ఆయన బ్రతికాడు. ఈ రోజులో మన ఆయుష్ ఎంత అండి? మన ఆయుష్ అధిక బలం ఉంటే 80 అని చెప్తున్నా. ప్రియులను గమనించండి, ఈనాడు ఎవరైనా 100 ఏళ్ళు దాటితే ఆరోగ్యంగా ఉన్నారు, వారిని గురించి పేపర్లలో ఇస్తున్నారు. కానీ ఆదాము ఆయుష్ 930 సంవత్సరాలు ఆదాము బ్రతికాడు. ఆయన ఆయుష్ ప్రియులారా ఆదామును చేసి తర్వాత ఆయన తోటలో తిరుగుతూ ఉంటే ఒంటరిగా ఉండడం ఇష్టం లేదని, సాటి అయిన సహకారిని చేయాలని ఆదాము పక్కటెముకలో ఒక ఎముక తీసి మాంసంలో మాంసము చేసి ఆయన స్త్రీనిగా నిర్మించి ఎవరి దగ్గర తీసుకొచ్చాడో తెలుసా? ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. హల్లెలూయా. ఈ మాటలు ఎప్పుడు ఇనే అని అనుకోకండి.
అయితే ఇప్పుడు వినేయే అయితే నీ భర్తకు నువ్వు ఎంతవరకు సహకారంగా ఉన్నావు? నిన్నెందుకు సృజించాడు దేవుడు? నిన్ను ఒక సహకారిగా, ఒక స్త్రీగా, పక్కటెముకగా ఆయన ఎందుకు సృజించాడో తెలుసా అండి? స్త్రీనిగా ఎందుకు నిర్మించాడో తెలుసా? నీవు నీ భర్తకు వాని కొరకు సాటి అయిన సహకారిని. పురుషుని కొరకు నిన్ను చేశాడండి, నీ కొరకు పురుషుణ్ణి చేయలేదు. పురుషుని కొరకు ఒక స్త్రీని చేశాడు. ఈ రోజుల్లో పోటీ, కంప్యూటర్ యుగములో నీకంటే నేనేమైనా తక్కువ అని చెప్తూ పురుషుల్ని లెక్క చేయకుండా ఒక ఆట బొమ్మల్లాగా ఆడిస్తున్నారు. ఒక గౌరవం లేదు. ఇంటిలో పెత్తనం ఎక్కువ, బయటికి వెళితే పెత్తనాలు ఎక్కువ. పురుషుణ్ణి మించి ప్రవర్తించి లోకమంతా ఈనాడు నాశనముతో నిండిపోయింది. స్త్రీ తన స్థానాన్ని గుర్తించట్లేదు. వివాహాల్లో వాక్యం విన్నావేమో, నువ్వెంతవరకు నీ ఇంటిలో దాన్ని అమలు చేస్తున్నావు ఒకసారి ప్రశ్నించుకో. దేవుడు నిన్నెందుకు సృజించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇద్దరు కలిసి నడవడం, ఇద్దరు కలిసి ఆలోచించడం. పురుషుడు నీకు శిరస్సు అయ్యున్నాడు. శిరస్సు అయిన పురుషుడిని కించపరుస్తూ 10 మందిల వాళ్ళ గురించి చిన్నబుచ్చుచు నీవేదో ఘనత సాధించాలనుకుంటే నువ్వు దేవుని చట్టాన్ని వ్యతిరేకిస్తున్నావు, దేవుని వాక్యాన్ని కించపరుస్తున్నావు, దేవుని ఆజ్ఞను మితిమీరిపోతున్నావు అన్న సంగతి మరచిపోవద్దు. ఏనాటికైనా సృజించబడిన దేవుని తీర్పులోనికి మనం వెళ్ళవలసిందే. కనుక వాక్యం వింటున్న నాతోటి స్త్రీలారా, స్త్రీలమైన మనము చేయవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. స్థానాన్ని మించొద్దు ఎప్పుడు కూడా. ఇక్కడ అంటున్నాడు, ఆ స్త్రీని తీసుకొని నిర్మించబడిన ఆ స్త్రీని ఎవరి దగ్గర తీసుకెళ్ళాడు? ఆదాము దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు ఆదాముకి అప్పటి వరకు మనుషులు కనిపించలేదు కదండి. అప్పుడు తీసుకొని వెళ్ళి ఆ యెహోవా దేవుడు ఏదీని తోటలో తిరుగుతున్న ఆదాము దగ్గరికి స్త్రీని తీసుకొని వెళ్ళాడు. ఇదిగో స్త్రీ నీ కొరకు చేశాను అని వెంటనే ఒక పాట పాడడం ప్రారంభం చేశాడు. నయము కలలో నీవు కయముక, నా మాంసములో నీ మాంసమును, నరుని నుండి తీయబడిన నారిమణులే మకుటములు, మరపురాణి నీ ప్రేమను నే స్మరింతునులే. నది ఉండ కరుణ చూపి వధువు కురకై తనువు దానంబు చేసితివి. అవును, ఆదాము వెంటనే భార్యను చూడంగానే ఏమో సంతోషం అండి. అందుకే నేను దేవుని వాక్యం చెప్తుంది, నిజంగా పెళ్ళిళ్ళు అయినప్పుడు భార్యాభర్తలు వారు సంతోషంగా ఉండడం ప్రతి తల్లిదండ్రులు ఆశిస్తారు. కొన్నిసార్లు కొన్ని శోధనలు, కొన్నిసార్లు అవిధేయత తల్లిదండ్రుల పట్ల చూపించినా వారు మంచిగున్నా చాలనుకునే బుద్ధి కలిగిన తల్లిదండ్రులు ఎంతోమంది లేకుండా పోలేదు. ప్రియులారా, కొందరైతే నిజంగా భార్యాభర్తలు విడదీసేవారు చాలామంది ఉన్నారండి, చాలామంది. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుడు జతపరిచిన వారిని వేరు చేయడానికి ఎవరికి అధికారం లేదు. ఉందా అండి? దేవుడు జతపరిచిన వారిని వేరు చేయడానికి ఎవరికి కూడా అధికారము లేదండి, అధికారము లేదు. ఎందుకని? దేవుడు జతపరిచింది ఎందుకండి? వారు ఫలించి అభివృద్ధి చెందడానికి, వారు ఫలించి అభివృద్ధి చెందడానికి. మరి మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుండి చదివితే, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా ఆయన, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉండురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. ఎప్పుడు కూడా దేవుడు జతపరిచిన వారిని
వేరు చేయకూడదు. చక్కని లేఖనాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్నాయి. అందుకని వెంటనే ఆదాము చక్కగా ఆ స్త్రీకి ఏమని పేరు పెట్టాడో తెలుసా అండి? నారి. నారి అంటే నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో తీయబడిన గనుక నారి అనబడినని 2వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతున్నాం. కనుక దేవుని ఒక స్త్రీని దేవుడు 3 కర్తవ్యాలకి, 3 బాధ్యతలకి, 3 తరగతులుగా చేశాడండి. పురుషుని మాత్రము తన స్వహస్తాలతో తన రూపమును తన పోలిక చొప్పున చేశాడు. కానీ స్త్రీని మాత్రము సాటి అయిన సహకారాన్ని చేస్తా అన్నాడు. మొదటగా మనం చెప్పుకున్నాము, స్త్రీ అంటే అర్థం ఏంటంటే సాటి అయిన సహకారి. నీ స్థానం మరచిపోకు. నువ్వు కలెక్టర్ అయినా, లేకపోతే నువ్వు లెక్చరర్ అయినా, లేకపోతే నువ్వు ఆస్తిపరురాలవైనా, లేకపోతే నువ్వు అందగత్తివైనా, లేకపోతే నీకు వెనక అండబలం ఉన్నా, లేకపోతే నీకు నైపుణ్యత కలిగి ఉన్నా, పురుషుని కన్నా నువ్వు తక్కువే. అయితే ఒకటి, పురుషుని ఆధీనములో నువ్వు చేయగలిగిన పనులు సమ్మతి చొప్పున చేయి. అది గొప్ప విషయం. ఘనతకెక్కుతావు. ఒక పురుషుని కన్నా గొప్ప కార్యాలు చేయగలిగిన స్త్రీలు ఈనాడు పరిశుద్ధ గ్రంథంలో ఎందరో ఉన్నారు. లేకుండా పోలేదు. పురుషులు పిరికివారై ఉన్నప్పుడు, పురుషులు బలహీనులుగా ఉన్నప్పుడు స్త్రీలు కంకణం కట్టుకుని కుటుంబాన్ని దిద్దుకున్న స్త్రీలు ఈనాడు లోకములో ఎంతో మంది ఉన్నారు. ఆ దినాల్లో కూడా ఉన్నారు, ఈ దినాల్లో కూడా ఉన్నారు. కానీ పురుషుని గౌరవిస్తూ, శిరసైన పురుషుణ్ణి కాపాడుకుంటూ, ప్రియులారా, ఒక ఘనతకెక్కితే దాని వలన నువ్వు అందరికీ ఒక మాదిరిగా ఉంటావు ప్రియులారా. అందుకనే దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. 3వదిగా 3వ అధ్యాయంలో స్త్రీకున్న 3వ ఆధిక్యతను మీకు చూపిస్తారు. 20వ వచనం, 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ఎవరండి ఆమె? జీవము గల ప్రతి వానికి తల్లి, మనందరికీ తల్లి, భూమి మీద ఉన్న ప్రతి వారికి తల్లి. ఎవరండి? హవ్వ. భర్త ముద్దు పేరు పెట్టుకున్నాడు హవ్వాని. దేవుడు సాటి సహకారాన్ని చేస్తానని స్త్రీగా నిర్మించాడు దేవుడే. 2వదిగా భర్త నా ఎముకలో ఎముక కదా అని నారి అని పేరు పెట్టుకున్నాడు. 3వదిగా నా భార్య ఫలించి అభివృద్ధి చెంది బిడ్డల్ని కంటదని ఆమెకు హవ్వ అని పేరెట్టాడు. అంటే జీవము గల ప్రతివానికి తల్లి. ఈనాడు భర్తలు భార్యలకు అనేకమైన సద్గుణాలను బట్టి, కొంతమంది గయ్యాలి, అమ్మో ఈ గయ్యాలంతా నేను ఎక్కడికి గెలుస్తాను అంటారు కదండి. కొంతమంది అమ్మో దీంతో పోరనే పడలేను అంటారు. కొంతమంది అంటారు, నా భార్య నేను ఇంటికి వెళ్ళేసరికి చాలా చక్కగా ఇల్లు దిద్దుతుందండి, చాలా చక్కని వంటలు చేస్తుందండి, టేబుల్ మీద నాకు అవసరమైన అభిరుచికరమైన మంచి ఆహార పదార్థాలు పెడుతుందండి. నేను ఇప్పుడు తిననండి అన్నము, నేను ఇంటికి వెళ్ళే తినాలి. బయట మనం ఎంతమందిమి ఆగండి ఈ పూట ఇక్కడ భోంచెద్దురులే అన్న కొందరు పురుషులు ఇష్టపడరు. కొంతమంది అమ్మ ఇక్కడ తినేటవే మంచిది, ఇంటికి పోతే రుచి ఏదో ఏముండవు, ఏదేదో ఉంటుంది, అమ్మ అది తినే అక్కడ ఇది తినిపోవడం మంచిది అనుకొని ఆ పూటకు అక్కడ తినేసి వెళ్ళేవాళ్ళు ఉంటారు. కొంతమంది భర్తలు ఉంటారు, పర్లేదండి నా కొరకు ఎదురు చూస్తుంది, మేము ఇంటికి వెళ్ళి తింటామంటారు. ఎందుకని ఆ స్త్రీలు ఉన్నటువంటి సహకార తత్వం, భర్తకి ఏది ఇష్టమైందో, భర్తకు ఎలా శుభ్రంగా ఉంటే ఇష్టమో, ఎలా ఇంటిని నుంచుకుంటే ఇష్టమో, లేకపోతే ఎలా ఆయనకి ఈ యొక్క టేబుల్ని లేదా చాపేసి కూర్చొని ఇద్దరం కలిసి తినడం ఇష్టమో, ఆయన వచ్చేసరికి అన్నీ సిద్ధపరుస్తానని ఏం చేస్తారు చెప్పండి? బుద్ధిగల భార్యలు, గుణవతులైన భార్యలు, భర్తల్ని సంతోషపెట్టే భార్యలు, నిజంగా నేను సహకారిని ఆయనకు వచ్చేసరికి
నేను శుభ్రంగా స్నానం చేసి డైనింగ్ హాల్లోకి వెళ్ళేసరికి అన్నీ నీట్గా చేసి పెట్టాలనుకునే భార్యలు ఎలా ఉంటారో తెలుసా అండి? తినేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని నీట్గా చేసుకొని తింటుంటారు కదండి. అలాంటి భార్యల గురించి మనం గమనిస్తే ఎంత చక్కని పేర్లు పెట్టుకుంటారో. కొంతమంది సుందరి అని పెట్టుకుంటారు, కొంతమంది అబ్బో అని ఎన్నో 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 పేర్లు మనం వింటుంటాం లోకంలో కదండి. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, హవ్వా అని ఎందుకు పెట్టాడో తెలుసా? నా భార్య బిడ్డలనే కంటది, జీవము గల ప్రతివానికి ఈమె తల్లి, దేవుడు నాకు ఇచ్చిన భార్య అని ఆమెను ప్రేమించడం నేర్చుకున్నాడు. భర్త కూడా అండి భార్యని ప్రేమిస్తే ఆమె కవిని దాటి వెళ్ళదు. తల్లిదండ్రులు చూపు ప్రేమ కన్నా భర్త చూపే ప్రేమ చాలా గొప్పదండి. కొంతమంది వాళ్ళు తింటమే తెలుసు, పక్కన భార్యను పెట్టడం తెలీదు. కొంతమందికి వారి యొక్క డ్రెస్అప్లే తెలుసండి. కొంతమందికి భార్యకి పట్టుమని అయా 10 రూపాయలు పెట్టి బట్టలు కొనిద్దామని ఉండదు. కొంతమంది భర్తలు ఉంటారు, భార్య మంచిగా ఉండాలి, బిడ్డలు మంచిగా ఉండాలి, నాకు నెలే చాలా అనుకునేవారు ఉంటారు. ఒక్కొక్కళ్ళు కొంతమంది మరి నిజంగా కొన్ని విషయాలు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. బజ్జీల బండి కాడ చక్క రోడ్ల మీద తినేసి ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉన్న కూరలు వాళ్ళకి రుచించవండి. ఎందుకని? బయట రోడ్ల మీద తినే అలవాటు ఉంటుంది మగవాళ్ళకి. అలా కాదండి, నీకు ఒక భార్య ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, ఇంట్లో మనం చేసుకుంటే తృప్తిగా అందరం కలిసి తింటాము, సంతోషంగా ఉంటాము అని ఒక నీ కొరకు ఎదురు చూసే భార్య ఉందని ప్రేమ కలిగి ఎప్పుడైతే ఆ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారో ఆ ఇల్లు అదే ఒక పెద్ద పరలోక పట్టణం అండి. కనుక స్త్రీ సృష్టి రహస్యాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఒక వాక్యం చెప్తా ఉంది, టైం మరి చూసినట్లయితే అధిగమిస్తుంది. ఇప్పటివరకు సాక్ష్యాన్ని విన్నాము కనుక మళ్ళీ ఒక పాఠంలో మనం నేర్చుకుందాం. భార్య అంటే ప్రియులరా, ఒక స్త్రీగా ఒక ఉమెన్గా ఏం నేర్చుకోవాలండి ప్రియులరా? ఒక ఉమెన్ అనే ఒక మీనింగ్ మనం చూస్తున్నాం, WOMEN అని చూస్తున్నామండి ప్రియులరా. గమనించండి, ఇక్కడ ఉమెన్ అనగా జ్ఞానాన్ని కలిగి ఉండాలి, కలిగి ఉండాలి ప్రియులరా. లపవాక్యం చూస్తే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అని ఉంది. రెండవదిగా అంటే ఒబీడియన్స్ నేర్చుకోవాలి. స్త్రీలు పురుషులకు విధేయత కలిగి జీవించటం నేర్చుకోవాలి. అనగా మోడల్ ప్రియులారా, మాదిరిగా, విశ్వాసులకు మాదిరిగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 24వ వచనంలో చాలా చక్కగా వ్రాయబడుతుంది. మోడల్ గర్ల్గా ఉండాలి, మోడల్గా ఉండాలి భార్య. ఈ భార్యను చూస్తే ఇట్లుండాలిరా భార్యలంటే అలా అనిపించుకోవాలండి స్త్రీలు ఖచ్చితంగా. అంతేకాదండి ప్రియులారా, దేవుని వాక్యం చూస్తే అంటే యాక్టివ్ ప్రియులారా, చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అండి. బైబిల్ చెప్తుంది, నువ్వు ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటావో, నీ ఇంటిలో చురుకుగా ఉంటావో, నీ బిడ్డలు కూడా చురుకుగా ఉంటారు. ఆశించటంలో తప్పులేదు, కానీ నువ్వు అవలంబించటం చాలా గొప్పది. కొంతమంది ఆశిస్తారు కానీ అవలంబించలేరు. కొంతమందికి అన్ని మంచిగా ఉండాలనుకుంటారు కానీ మంచిగా చేయలేరు. మంచి కావాలి, శ్రేష్టమైనవి కావాలి, కానీ చేయడం మాత్రం చేత కాదు. అలా కాదండి, చురుకుగా ఉండట గొప్ప భాగ్యం. అందుకే లోకం బైబిల్ చెప్తుంది సామెతలో, ఆమె గౌనులు ఆమెకు కొనియాడును. కనుక చివరికి మనం గమనిస్తే నైబర్, ఇంటి పక్కనున్న, ఇంటి ముందు ఇంటి వెనక ఎవరైనా నిన్ను చూసిన వాళ్ళు నేర్చుకోవాలి. నీ పెరటిని చూసి నేర్చుకోవాలి, నీ వాక్యం చూసి నేర్చుకోవాలి. నీ బిడ్డల బుద్ధిమంతులని నిన్ను గురించి చెప్పుకోవాలి. నిన్ను చూసి జ్ఞానవంతురాలండి, పనిగల్లదండి, మంచి చురుకైనదండి అని నేర్చుకో. బద్ధకస్తురాలని నిన్ను గురించి ఎవరు చెప్పుకుంటే అది నీకు అవమానం. అంతేకాదు, నీ వీధిలో నీ మంచితనం ప్రత్యక్షం కావాలి. ఆతిథ్యం ఇవ్వడంలో కానీ, అందించడంలో కానీ నీవు తప్పకుండా దాతృత్వాన్ని కలిగి ఉండాలి. కనుక ఒక స్త్రీ సృష్టి ఎలాంటిది అంటే నరునిలో నుండి తీయబడి నారీమణి. స్త్రీ అనగా సహకారి. రెండవది నారీ అనగా పురుషుని ఎముకల్లో ఎముక మాంసము. మూడవది హవ్వ అనగా జీవము గల ప్రతివానికి ఆమె తల్లి. కనుక ఒక స్త్రీగా నీ స్థానం ఎలా ఉంది? అంతేకాదు, మనం చెప్పుకున్నట్లుగా
ఒక దర్శనాన్ని కలిగి ఉండాలి. డబ్ల్యూ అంటే ఉమెన్. మేము మొదటిగా చెప్పుకున్నాం, ఒక జ్ఞానం కలిగిన స్త్రీగా నీవు నీ ఇల్లు కట్టుకోవాలి. ఒబిడియంట్గా నీవు ఉండాలి, మోడల్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. నైబర్స్తో మరి నిజంగా ఐక్యత కలిగి నువ్వు ఉంటే అప్పుడు నీవు గంతకెక్కుతావు, అప్పుడు నీవు కొనియాడబడతావు. ఆ స్త్రీ ఆమె పనులు ఆమెను కొనియాడు కనుక నీ స్థానాన్ని గుర్తించుకో. ఆమె భర్తట ఆమెను పొగుడును. ఎప్పుడు పొగుడుతాడో మనం ఇన్ని నేర్చుకున్నాం కదా. వీటిల్లో మనము నీ భర్త పొగిడేలాగా నీ ఉండు. ఎప్పుడు అంటానే ఉంటారండి ఏదో ఒకటి చిన్నదో పెద్దదో. ఎందుకంటారండి? నువ్వు మంచి చేస్తే ఎందుకంటారు? మంచి చేస్తే నిన్ను ఎవరు విసుక్కుంటారు? నేను ఇంతే అంటే దానికి ఎవరమేం చేయలేము. ప్రియులారా, నేను చెప్తున్నా, నేను ఇంతే అండి, నేను ఇంతేకన్నా ఎక్కువ చేయలేను, నా వల్ల కాదు ఇంతే అను అంటే దానికి ఎదురే లేదు, ఇంకా నీ జోలికే రాదు. కాబట్టి అలా నువ్వు చేయొద్దు. నేర్చుకునే ప్రయత్నం చేయి. నీ ఇల్లు, నీ భర్త, నీ సంసారము నువ్వు దేవుడు నీకు చెప్పినట్లుగా సామెతలు 37 అధ్యాయంలో ఉన్నట్లుగా నువ్వు ప్రవర్తించు. నిన్ను గుణవతైన భార్యగా, జ్ఞానవంతురాలుగా ఆయన తీర్చిదిద్దుతాడు. నీ గౌనులు నేను కొనియాడితే ఈ యొక్క స్త్రీ సృష్టి రహస్యాన్ని గురించి ఈరోజు నేర్చుకున్నాం. శనివారము స్త్రీ పతనాన్ని గురించి నేర్చుకున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక ప్రార్థించుకున్నాం. మా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నా తండ్రి, విత్తబడిన వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు. స్త్రీలమైన మేము మా స్థానాన్ని గుర్తించేలాగా మాకు చేయండి నాయన. నీ సృష్టి ఎంత గొప్పదయ్యా, నీ సృష్టిలో ఎంత గొప్ప రహస్యం ఉందయ్యా. ఇంతగా నిన్ను కలిగిన మేము ఎంత ధన్యులం ప్రభు. ఎలా పొగడినా నిన్ను మేము నాయన మా రుణాన్ని తీర్చుకోలేం. మా కొరకు ఎంత ప్రణాళిక, మా కొరకు ఎంత గొప్ప ఆధిక్యత, మమ్మల్ని ఎంతగానో హెచ్చిస్తున్నావంటే తండ్రి, దీనంతటికి కారణం నీవే. కనుక నీ సన్నిధిలో మేము మా ప్రభు నిత్యము మేము ఒక లేస్తున్నామంటే మాకు ఇచ్చిన ఉదయమే. నీతి సూర్యుడా, నీ ఆజ్ఞాపించిన సూర్యుడు ఉదయించినప్పుడు మేము లేస్తున్నామంటే నీతి సూర్యుడని నిన్ను మేము ఘనపరచకు మాకు దయచేయండి. ప్రొద్దు కుంకుతుందంటే దేవుడు చీకటినిచ్చాడు. ఇప్పుడు విశ్రాంతి తీసుకునే సమయం, ప్రార్థిద్దాం అనుకునే ఒక మంచి తలపు మాకు ఇవ్వండి. అంతేకాదు పగటి కాలం మా దినచర్యలో పనుల్లో మేము వెళ్తున్నామంటే మా ప్రభువా ఎక్కడ నువ్వు లేవు తండ్రి. మేము అడుగు పెట్టు ప్రతి స్థలములో ఉన్నావు. మేము ఏ చెట్టు నీడ నిలబడినా అక్కడ నీవు ఉన్నావు. ఏ చెట్టు కాయ మేము తింటున్నా అందులో నీవు ఉన్నావు. ఏ ఆహారం మేము తింటున్నా అందులో నీవు ఉన్నావు. ఎక్కడ లేవు ప్రభువా. కనుక నిత్యము మా హృదయములో బలిపీఠాలు కట్టి సృష్టించిన నిన్ను మహిమపరచుచు, నిన్ను కొనియాడుచు, కృతజ్ఞులమై జీవించే కృప మీరు మాకు దయచేయమని యేసు నామమున అడుగుచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు సాయంత్రం సరిగ్గా 7 గంటలకి మళ్ళా తిరిగి లైవ్ కార్యక్రమం ఉంటుంది. తప్పక చూడండి, ఆశీర్వదించబడండి.